టీ20 ప్రపంచ కప్ 2026లో ఇండియా కప్ గెలవకుండా ఎప్పుడెప్పుడు టీమిండియా ఓడిపోతుందా, గౌతమ్ గంభీర్ పై ఎప్పుడు విమర్శల వర్షం కురిపిద్దామా అని ఎదురుచూసిన వాళ్ళందరికీ తన దైన శైలిలో గట్టి సమాధానం చెప్పాడు హెడ్ కోచ్ గంభీర్. విమర్శకుల నోళ్లు మూయిస్తూ 2026 టీ20 ప్రపంచ కప్ ను టీమిండియా సగర్వంగా ముద్దాడేలా చేశాడు. ప్లేయర్గా అయినా కోచ్గా అయినా నాకౌట్ మ్యాచ్ల్లో గంభీర్ ట్రాక్ రికార్డు చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. కోచ్గా ఆటగాడిగా ఇప్పటివరకు 9 నాకౌట్ మ్యాచ్లను ఎదుర్కొన్న గంభీర్ ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా 100% స్ట్రైక్ రేట్తో దూసుకుపోతున్నాడు. ఒత్తిడిని ఎలా జయించాలో, విమర్శలను విజయాలుగా ఎలా మలుచుకోవాలో తెలిసిన ఈ ఛాంపియన్ కోచ్ వ్యూహాలకు ఎవరైనా సలాం చేయాల్సిందే. ఇక 2026 టీ20 ప్రపంచ కప్ సంబరాలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి 2027 వన్డే ప్రపంచ కప్ పైనే పడింది. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం గంభీర్ అప్పుడే తన కత్తికి పదును పెడుతున్నాడు. తాజాగా ఇదే విషయాలను మీడియాతో పంచుకున్నాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే 2027 వన్డే ప్రపంచ కప్ కోసం అసలైన ప్రణాళికలు మొదలవుతాయని గంభీర్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ తర్వాత టీమిండియా కేవలం 25 నుంచి 30 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడనుండడంతో వీలైనంత త్వరగా సన్నాహకాలు మొదలుపెట్టడం జట్టుకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలోని వాతావరణ పరిస్థితులు, పిచ్లు చాలా భిన్నంగా మరియు సవాలుతో కూడుకున్నవి కావడంతో అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా ఏ ఆటగాళ్లు సరిపోతారో, ఎలాంటి కాంబినేషన్ సెట్ అవుతాయో క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని గంభీర్ తెలిపాడు. దీనికోసం కెప్టెన్, కోచ్ మరియు సెలెక్టర్లందరూ కలిసికట్టుగా కూర్చుని ఒక పక్కా బ్లూ ప్రింట్ ను సిద్ధం చేస్తారని, ఐపీఎల్ ముగిసే సమయానికి 2027 వరల్డ్ కప్ రూట్ మ్యాప్ మన చేతిలో ఉంటుందని గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు. ఇదే క్రమంలో ఈ మెగా టోర్నీలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పాత్రపై కూడా గంభీర్ ను మీడియా ప్రశ్నించింది. ప్రస్తుతం వీరిద్దరూ కేవలం వన్డే ఫార్మాట్ పైనే పూర్తి దృష్టి పెట్టిన నేపథ్యంలో 2027 ప్రపంచ కప్ ఆడే సత్తా, ఫిట్నెస్ వారికి పుష్కలంగా ఉన్నాయని గంభీర్ నమ్ముతున్నాడు. మైదానంలో నిలకడగా రాణిస్తున్నంతకాలం ఎవరికైనా జట్టులో చోటు ఉంటుందని కుండబద్దలుగొట్టాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై, అందులోనూ దక్షిణాఫ్రికా లాంటి సవాలు విసిరే పిచ్చులపై కోహ్లీ, రోహిత్ల అపారమైన అనుభవం జట్టుకు ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు మంచి ఫామ్లో ఉన్నారని ప్రశంసించాడు. మొత్తం మీద చూసుకుంటే కోచ్గా గంభీర్ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక విజయం సాధించగానే అక్కడే ఆగిపోకుండా గతాన్ని మరచిపోయి వర్తమానంలో బతుకుతూ భవిష్యత్తు కోసం పక్కాగా ప్రణాళికలు రచిస్తున్నాడు. విమర్శకులకు తన విజయాలతో సమాధానం చెబుతూనే 2027 వన్డే ప్రపంచ కప్ సాధనే ఏకైక లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. గంభీర్ మార్కు దూకుడు, భవిష్యత్తుపై అతని పక్కా మాస్టర్ ప్లాన్ ఇవన్నీ చూస్తుంటే క్రికెట్ అభిమానులకు మరో అద్భుతమైన టోర్నీ రాబోతోందని ఖాయంగా అర్థమవుతోంది.